శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం మే 21, 2026 అధిక జ్యేష్ఠమాసం గురువారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం అధిక జ్యేష్ఠమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం రోహిణీ కార్తె. పంచమి ఉదయం 8:29 వరకు. నక్షత్రం పుష్యమి. రాత్రి 2:51 వరకు. వర్జం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 1:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:54 నుండి ఉదయం 10:46 వరకు. మరలా మధ్యాహ్నం 3:06 నుండి 3:58 వరకు. శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. దీర్ఘకాలిక సమస్యలకు తగిన చర్యలు తీసుకుంటారు. ఇందువల్ల కుటుంబంలో విభేదాలు వస్తాయి. వృషభ రాశి. నూతన పురోగతి బాగుంటుంది. వాళ్లకు మంచి అవకాశాలు వస్తాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. మిథున రాశి. జీవిత భాగస్వామి స్త్రీల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. విదేశాల నుండి అరుదైన ఆహ్వానాలు. కర్కాటక రాశి. ప్రైవేటు వ్యక్తుల నుండి ఆర్థికపరమైన ఒత్తిడి రావచ్చు. రాజకీయ యత్నాలు చర్చలు ఫలిస్తాయి. సింహరాశి. మీరు అమితంగా ప్రేమించే వ్యక్తులు కీలక సమయంలో ఆదుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్త్రలాభం. కన్యారాశి. అభివృద్ధి పదానికి మరొక మెట్టును మీరు నిర్మించుకోగలుగుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన సౌఖ్యం. తులారాశి. ఒకరి జీవితానికి ఆధారం కల్పించి మనశ్శాంతి పొందుతారు. పోటీ పరీక్షలలో విజయం వల్ల ఇంట్లో ఆనందం కలుగుతుంది. వృశ్చిక రాశి. అమ్మకాలలో తగిన రేటు రాకపోవచ్చు. అయినా లాభాలకు ఇబ్బంది లేదు. కొత్త పరిచయాలు కలుగుతాయి. ధనస్సు రాశి. అనుకోని ఆదాయం వచ్చే మార్గాలు, అందుకు సంబంధించిన వ్యక్తులు అనుకూలమవుతారు. వ్యాపారం అభివృద్ధి. మకర రాశి. ఎంతో కాలంగా పెండింగులో ఉన్న ఫైళ్ల మీద అధికార ఆమోద ముద్రలు పడతాయి. ఊహించని ఈ పరిణామం సంతోషం కలిగిస్తాయి. కుంభరాశి. స్థాయి లేని వ్యక్తులకు సారథ్యం చేయాల్సి వస్తుంది. వాళ్ల సలహాలు సంప్రదింపులు నిత్యం అవసరమవుతాయి. మీనరాశి. విలువైన వస్త్ర సామాగ్రి కొనుగోలు చేస్తారు. రాజకీయ పరంగా జరిగే మార్పులు కొంత ఊరట కలిగిస్తాయి. నమస్కారం.